క్యాంపు మా మిత్రుడు రాకేష్ చంద్ర సార్ తరఫున ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో మా తోటి డాక్టర్ మనీష్ మరి మీ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ మా టీచర్స్ కానీ మా ఫ్రెండ్ చేతి అందరూ ఈ పాల్గొని ఈ హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో ముఖ్య ఉద్దేశం అంటే ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది చాలా స్కూల్లో చేసినాం, కొన్ని వందలు కాదు వేలు ఇప్పటి వరకు. అంటే 2001 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, 24 సంవత్సరాల నుంచి సార్ ద్వారా, రాకేష్ చంద్ర సార్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. ఎందుకు అంటే సో అన్నిటికంటే నెగ్లెక్ట్ అయిన పార్ట్స్ ఏమంటే పళ్ళు. ఎందుకు 32 పళ్ళు ఉంటాయి కదా, సో 32 పళ్ళు పోతే ఒక పళ్ళు పోతే ఏమవుతుంది అని ఇంకా చాలామందికి అలా ధోరణి ఉంటుంది. ఇంకోటి చాలామంది పేరెంట్స్లో ఏముంటుందంటే పాల పళ్ళు ఊడిపోతే నష్టం ఏమీ ఉండదు అనే ఉంటుంది, అవునా కదా. సో పాల పళ్ళు ఊడిపోతే పర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా, పాల పళ్ళకు ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఉంటారు. సో పిల్లల్లో పాల పళ్ళు ఎంత ముఖ్యమో పర్మనెంట్ టీత్ కూడా అంతే ముఖ్యం. సో పర్మనెంట్ టీత్ ఎప్పుడు వస్తాయి, 12 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. అప్పుడు ఏవైతే పాల పళ్ళు మీకు చక్కగా ఉంటే పర్మనెంట్ టీత్ కూడా అంతే చక్కగా వస్తాయి, రావడం కూడా. సో ఏ పన్ను అయినా మనకి ఆ పిండి పన్ను వచ్చి నొప్పి రావడము, లేకపోతే చిగురు నుంచి రక్తం రావడము, అలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే పర్మనెంట్ టీత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది చాలామంది పేరెంట్స్ తెలియదు. అందుకే స్కూల్లో, ఎస్పెషల్లీ స్కూల్లో మేము ఇలాంటి అవగాహన సదస్సు చేస్తూ పిల్లలందరికీ ఎగ్జామినేషన్ చేసి టీచర్స్ కూడా కొంత అవగాహన కల్పించి ఈ క్యాంపులు చేస్తూ ఉంటాం. సో మనకు పర్మనెంట్ టీత్ మంచిగా ఉండాలి, లేకపోతే పాల పళ్ళు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి? ఫస్ట్ రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, అవునా కదా. సో బ్రష్ అందరూ వాడుతున్నారా? బ్రష్ పేస్ట్ అందరూ వాడతారా? మీ పేరెంట్స్ కూడా వాడతారా? చాలామంది ఇంకా అంటే బొగ్గుతో తోముకోవడం మన విలేజ్లో, ఎస్పెషల్లీ విలేజ్లో బొగ్గుతో తోముకోవడం, లేకపోతే మంజంతో తోముకోవడము, మీ అవ్వ కానీ నానమ్మ కానీ లేకపోతే తాత కానీ వాళ్ళందరూ ఇంకా చాలామంది బొగ్గుతో తోముకోవడము, లేకపోతే ఇసుక మంజంతో తోముకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు పాడైపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత. అలా కాకుండా వాళ్ళకు కూడా పేస్ట్ బ్రష్ వాడడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి మార్నింగ్ టైం చేయడం ఎంత ముఖ్యం మనకు బ్రష్, రాత్రిపూట కూడా అంతే చేయడం మంచిది. ఎంతమంది చేస్తున్నాం మీరు రాత్రిపూట? ఎవరు చేయరు, నేను కూడా అప్పుడప్పుడు చేయను. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏమంటే మనం మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి తింటుంటాం. ఎస్పెషల్లీ ఇంకా చిన్నపిల్లలు తక్కువ అనుకోండి, మాలాంటి ఎల్డర్స్ ఉన్నారనుకోండి, మార్నింగ్ చాయ్ తాగుతాము, స్నాక్స్ తింటాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఏదో ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తిని పెడతారు, అక్కడ తింటాము, ఏదో నానా రకాలుగా తింటుంటాం, అవును కదా. అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనం సరిగ్గా పుక్కిలించుకోకపోతే, నోరు పుక్కిలించుకోకపోతే పంటి మీద ఆ ఆహార పదార్థం నిల్వ ఉండి, ఆ ఆహార పదార్థం నిల్వ ఉండిన తర్వాత 48 గంటల్లోపు ఎంత అంటే 2 రోజుల పాటు మనం అక్కడ ఉన్న ఆహార పదార్థం క్లీన్ చేసుకోలేదనుకో, అక్కడ లాలాజలంలో ఉన్న క్రిములు అక్కడ చేరి అక్కడ రసాయనాలు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పిప్పళ్ళు వస్తాయి. అది చాలామంది తెలియదు. అందుకని మనం ఏం తిన్నా కూడా ఏం చేయాలి, నోరు పుక్కిలించుకోవాలి. 2-3 సార్లు నోరు పుక్కిలించుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏమైనా తినండి, చాక్లెట్ తినండి, కుర్కురే తినండి, ఏదైనా తినండి, కానీ కంపల్సరీ నోరు పుక్కిలించుకోవాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏమంటే మార్నింగ్ బ్రష్ చేసినట్టు రాత్రి పూట బ్రష్ చేసుకోవాలి. రాత్రి పూట బ్రష్ చేసుకుంటే మనం తిన్న ఆహారం మొత్తం అంతా క్లీన్ అయిపోయి మార్నింగ్ అంతా మంచిగా ఉంటుంది, తినకుండా ఉంటుంది. సో మనకు దగ్గు రావడం కానీ, జలుబు రావడం కానీ, లేకపోతే జ్వరం రావడం కానీ చాలా మటుకు నోటి ఇన్ఫెక్షన్ తోటి వస్తుంటాయి. నోట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాంతో ఏమొస్తాయి, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, తర్వాత జ్వరాలు వస్తుంటాయి. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, ఫిజిషియన్ డాక్టర్ వెళ్ళేసి మందులు తీసుకోవడం జరుగుతుంటుంది. అదే మనం నోరు అనేది ఒక ఏమంటారు సోర్స్, అంటే హబ్ అంటాం. చాలా మటుకు ఇన్ఫెక్షన్ అనేది నోటి ద్వారానే తీరుతాయి. ఇప్పుడు చాలామంది గుండె వ్యాధులతో బాధపడుతుంటారు. వాళ్ళకు కూడా గుండె వ్యాధి రావడం కారణం కూడా ఒక విధమైన ప్రాబ్లం ఏమంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం, చెవులో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, లేకపోతే పంటి ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, ఇలాంటివి ఉండడం వల్ల టాన్సిలైటిస్ అని వస్తుంటాయి కదా. సో దానివల్ల కూడా వేరే అవయాలకు వచ్చేది, అక్కడి నుంచి కూడా మనకు వేరే వ్యాధులు వస్తుంటాయి.
అందుకు మనము నోరుని శుభ్రంగా ఉంచుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మనం పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం అంటే ఏంటి? మీ హాస్టల్ పెడతారా? ఎగ్స్ పెడతారా? ఎగ్స్ పెడతారా? ఎగ్స్ తీసుకోవడము, లేదా చికెన్ కానీ మటన్ కానీ, లేదా ఏదన్నా ఫైబర్ అంటే కాయగూరలు. సో ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకి హెల్త్ అనేది చాలా ముఖ్యం. స్వీట్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమంటే స్వీట్ అంటే వెళ్ళిపోతుంటాం. చాక్లెట్స్ అన్నా కూడా, చాక్లెట్ తినను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఉన్నారా? అందరూ తింటాం కదా. సో అలాగే కొంతమంది చికెన్ అంటే మేము తినం సార్ అంటే అవునా కదా. లేదా కొన్ని కాయగూరలు మనం తినని వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే చాక్లెట్ తిన్న వాళ్ళు ఎవరు ఉండరు. సో తిన్నా కూడా మనం బ్రష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మనము ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేయాలి. పేస్ట్ ఏదన్నా పర్లేదు, పిల్లలకైతే ఏదైనా పర్లేదు. చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు చాలా టూత్పేస్ట్లు వస్తున్నాయి మార్కెట్లో పిల్లలకి. సో నార్మల్ కోల్గేట్ అయినా, క్లోజ్అప్ అయినా, ఏ టూత్పేస్ట్ అయినా మీరు వాడుకోవచ్చు, పేస్ట్లో ప్రాబ్లం కాదు. సో బ్రష్ అనేది రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. మృదువుగా ఉన్న బ్రష్ తీసుకోవాలి. తర్వాత ఎలా బ్రష్ చేసుకోవాలి? 1 నిమిషంలో చేసేసుకో. కొంతమంది 30 సెకండ్లో బ్రష్ చేస్తారు, అవునా కదా? ఎంతమంది 30 సెకండ్లు చేసేవాళ్ళు ఉన్నారా? ఎంతమంది మీరు 30 సెకండ్లు బ్రష్ చేసేవాళ్ళు? హ్యాండ్స్ రైజ్ చేయండి, చెప్పండి. ఎంతమంది 30 సెకండ్లో బ్రష్ చేసేవాళ్ళు? ఇక్కడ ఒక అమ్మాయి హ్యాండ్ లేదు. చాలామంది 30 సెకండ్లు ఇటు వెళ్ళామా, బ్రష్ చేసుకున్నామా, వచ్చేసినాం. అట్ట కాదు. కనీసం 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. పైనుంచి కిందికి, అంటే మనం అడ్డంగా తోముతుంటాం, అడ్డంగా తోమద్దు. నేను నిజామాబాద్లో ఉన్నటువంటి గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్లో దాదాపు 10 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయినాను. నాకు ఎడ్యుకేషన్ పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. దాని ద్వారా నేను ఇప్పటికి దాదాపు ఒక 100 క్యాంపులు వేయించడం జరిగింది. ఇక్కడ కాదు, కోటగిరి బండలు, ఇటు మా వేల్పూర్ అయితే మా కేజీవీపీ స్కూల్లో ప్రతి సంవత్సరం పెడుతుంటాం. వేల్పూర్లో మళ్ళీ మా మండల స్కూళ్ళని పెడుతున్నాం. కొత్తగా ఈ మండలానికి రావడం జరిగింది. ఎందుకంటే రావడానికి నేను ఇక్కడ కొద్ది పత్రికా విలేకరుల మిత్రుల ద్వారానే నేను కొద్ది సమాచారం తీసుకొని నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీను నాయక్, దంత వైద్యుని. ఈరోజు భీమ్గల్లో కేజీబీపీ స్కూల్లో డెంటల్ హెల్త్ క్యాంప్ జరగబోతుంది. ఈ క్యాంప్కి చేసిన మా డాక్టర్ గారికి, అలాగే మా మిత్రులు రాకేష్ చంద్ర గారికి, మా వైద్య బృందానికి, మరియు ఇక్కడ ప్రిన్సిపాల్, ఇన్ఛార్జ్ టీచర్స్కి, పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. సో ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి వారంలో ఒక స్కూల్ ఎంచుకొని ఆ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము. ఎందుకంటే ఈ డెంటల్ హెల్త్ క్యాంపు 2001 నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 1000 క్యాంపులు పైగా చేసి ఉంటాము. అలాగే ఈ 2017లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభించి మొబైల్ దంత వైద్యశాల నుంచి చాలామందికి, పేద ప్రజలకు దంత వైద్యుల సేవలు అందిస్తూ, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ, దంత వైద్య పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించి, ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది. అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము. మనకి ఏముంటుందంటే, ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు. ఏముందులే దంత వైద్యం అంటే పంటెన్నొప్పి వస్తే ఏమవుతుందిలే అని చాలామందికి అలాంటి ధోరణి ఉంటుంది. సో దంత వైద్యం అనేది మొదటి దశలో మనం గుర్తిస్తే, మనం అదేవిధంగా దంత వైద్యం గుర్తిస్తే నివారణ చేసుకోవచ్చు. ఆ నివారణ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దంత వైద్యం అనేది మనము అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ చిన్నపిల్లల్లో మెయిన్ ఏమంటే ఈ పిప్పి పళ్ళు రావడము, తర్వాత చిగుల నుంచి రక్తం రావడము, విలేజ్లో వాళ్ళైతే చాలామందికి క్యాన్సర్లు మొదటి దశలో కనుక్కోవడము, ఇలాంటివి చేసి మేము కొంతమందికి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇనిషియల్ దశలో ఉండే వాళ్ళని ఇక్కడే ట్రీట్మెంట్ చేసి, ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళని హాస్పిటల్లో పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అవగాహన కల్పిస్తూ మా దంత వైద్య సేవలు 2007 నుంచి మొబైల్ దంత వైద్యులు నిర్వహిస్తున్నాము. సో దీనికి సహకరిస్తున్న అందరికీ, మీడియా మిత్రులు కానీ, మా సోదరుడు మా మిత్రుడు రాకేష్ చంద్ర కానీ, మా వైద్య బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.